నేనే యమధర్మరాజుని, కాలానికి కాపలాదారుడిని. సృష్టి మొదలైన నాటి నుంచి ప్రతి ప్రాణి అడుగుని గమనిస్తున్న సాక్షిని. భూమిపై నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత అధికారం కలిగిన వాడివైనా, ఎంతటి సింహాసనం మీద కూర్చున్న వాడివైనా, నా ముందు మాత్రం నువ్వు ఒక సాధారణ జీవివి. నీ పేరు, నీ కీర్తి, నీ సంపద, నీ బలం, నీ అహంకారం ఇవన్నీ నువ్వు భూమి మీద వదిలి రావలసిందే. కానీ నువ్వు చేసిన కర్మలు మాత్రం నీతో పాటే వస్తాయి. ఎందుకంటే నేను ముఖాన్ని చూడను, హోదాను చూడను, అధికారాన్ని చూడను. నేను చూసేది కేవలం ధర్మాన్ని, కేవలం సత్యాన్ని, కేవలం కర్మను మాత్రమే. ఎందరో రాజులు తమను తాము అమరులమని భావించారు. ఎందరో వీరులు తమ కత్తుల బలంతో కాలాన్ని జయిస్తామని అనుకున్నారు. ఎందరో ధనవంతులు తమ బంగారంతో విధిని కొనుగోలు చేస్తామని కలలు కన్నారు. కానీ చివరికి వారందరూ నా ద్వారం దగ్గరే నిలబడ్డారు. ఎందుకంటే కాలం ముందు ఎవరు గొప్పవారు కాదు, విధి ముందు ఎవ్వరూ శాశ్వతులు కాదు. జీవితం అనేది నీకు ఇచ్చిన ఒక అవకాశం మాత్రమే. ఆ అవకాశాన్ని ధర్మంగా వినియోగిస్తే నీ పేరు యుగాల పాటు నిలుస్తుంది. అధర్మంగా వినియోగిస్తే నీ అంతం నీడలా వెంటాడుతుంది. గుర్తించుకో మానవుడా, మరణం అనేది శిక్ష కాదు, అది ప్రకృతి ధర్మం. కానీ పాపానికి శిక్ష మాత్రం తప్పదు, అన్యాయానికి ఫలితం తప్పదు. కన్నీరు పెట్టించిన ప్రతి హృదయానికి లెక్క ఉంటుంది. మోసం చేసిన ప్రతి క్షణానికి సాక్ష్యం ఉంటుంది. న్యాయాన్ని నాశనం చేసిన ప్రతి చేతుకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు చెప్పేది నేనే. ఆ లెక్కలు వేసేది నేనే. ఆ ధర్మాన్ని నిలబెట్టేది నేనే. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, జననం జరుగుతూనే ఉంటుంది, మరణం వస్తూనే ఉంటుంది. కానీ ధర్మం మాత్రం శాశ్వతం. ఆ ధర్మానికి నేను సేవకుడిని కాదు, సంరక్షకుడిని కాదు. నేనే ధర్మానికి ప్రతిరూపం. నేనే అంతానికి ఆరంభం. నేనే భయానికి నిర్వచనం. నేనే యమలోకాధిపతి. నేనే యమధర్మరాజు.